శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేగాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోని అనసూయ దుస్తుల విషయానికి వచ్చేసరికి తను మాట్లాడిన ప్రతి విధానం కూడా సొసైటీలోని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఆవిడ వైపు నుంచి తన వంతు తాను ప్రయత్నించడం, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి, షోస్లో కూడా ఈ విధంగా ఆడవాళ్ళని అబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడినప్పుడు మీరు అందరూ కూడా నోర్లు ఎందుకు లేవెత్తలేదు అని చెప్పి గత కొన్ని రోజులుగా కూడా ఆవిడ వాయిస్ అనేది ఆవిడ రైజ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు రీసెంట్గా ఒక లెటర్ అనేది బయటకు రావడం జరిగింది. ఈమె క్షమాపణ చెప్పినట్టు, నేను అన్న మాటలన్నింటినీ కూడా నేను అంగీకరిస్తున్నాను అన్నట్లు ఆమె చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన ట్వీట్ ఏదైతే ఉందో అది ఈరోజు బయటకు రావడం జరిగింది. ఇప్పటికే అనసూయ అండ్ యాంకర్ ఝాన్సీ యొక్క పోస్టులో కూడా దాన్ని పెట్టడం జరిగింది. అయితే ఇది ఏ రకమైన క్షమాపణ మాకెక్కడ కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఒక కమెంట్ కూడా చేయడం జరిగింది. మరి దీని గురించి తెలుసుకుందాం. అసలు ఎందుకు ఇంత దూరం వెళ్ళింది, ఆ లెటర్ ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందా, అసలు మేడం ఎందుకు క్షమాపణ కోరారా, కోరలేదు, ఇది అనసూయను కోరారా, లేకపోతే పార్టీకి సంబంధించి ఏమైనా లెటర్ అపీల్ చేసుకున్నారా అనే వివరాలు తెలుసుకుంది. వాళ్ళ మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే గౌతమి. సో మీరు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నారు, మీ వాయిస్ అనేది ఎక్కడెక్కడ రైజ్ చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలంటే ఇలా ఉండాలి, నేను ఒకళ్ళే అనగదొక్కేలాగా నేను మాట్లాడట్లేదు, బట్ సంస్కృతి సాంప్రదాయాల్ని ఎక్కడ విడిచిపెట్టద్దు అన్నట్టు మీరు మీ వాయిస్ అనేది రైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ దీనికి సంబంధించి మీరు క్షమాపణ కోరినట్టు ఒక లెటర్ అనేది బయట సర్క్యులేట్ అవుతూ ఉంది. సో సంధ్యారెడ్డి వెనకడుగు వేశారా, డౌన్ అయ్యారా, ఎందుకు ఈ విధంగా క్షమాపణ అడుగుతున్నారు అని చెప్పి చాలా మంది వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నేను పబ్లిక్లో ఉన్నా, నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాల్లాగా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాల్లాగా మాట్లాడట్లేదు. నోట్ దిస్ పాయింట్. నేను ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఈరోజు సంధ్యారెడ్డిగా మీ ముందుకు వచ్చాను. ఎందుకు అంటే మీరందరూ నన్ను మళ్ళీ కాల్ చేసి అప్రోచ్ అయ్యారు, మీరు ఒకసారి స్పందించండి అని. అంటే నేను అనేది ఏంటంటే, నేను ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు నా అధికారులు నన్ను అడిగారు, మీరు ఏం మాట్లాడారు అంటే నేను వాళ్ళకి వివరణ ఇచ్చేయాల్సిన బాధ్యత నాది. ఆ బాధ్యత మా అమ్మగారు, మా ఇన్ఛార్జ్ గారు అడిగినప్పుడు ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాది డెఫినెట్గా. ఎందుకంటే అక్కడ మంచి ఏంది చెడేంది ఏం మాట్లాడాను నేను అందులో ఆ లెటర్లో కూడా ఏం మెన్షన్ చేశాను. నేను శివాజీ గారి వ్యాఖ్యల మీద ఇట్లా అనసూయ ఇట్లా రియాక్ట్ అయ్యింది, ఇట్లా మా బట్టలు మా ఇష్టం అంటుంది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇది పార్టీలకు సంబంధం లేని విషయం, నా వ్యక్తిగత అభిప్రాయం. మదర్ ఫౌండేషన్ 22 సంవత్సరాల నుంచి సమాజంలో ఒక 3 లక్షల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చినాను కాబట్టి వాళ్ళ మనోభావాలు తెలుసు కాబట్టి ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా నా బాధ్యత మాట్లాడడం, ఇది నా బాధ్యత. ఇప్పుడు కూడా నా మదర్ ఫౌండేషన్ బాధ్యత కాబట్టి మీ ముందుకు వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీ కాదు. దయచేసి ఇంకొకసారి మీరు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఇది గౌతమి గారు, ఎందుకంటే వీళ్ళు ఏదో చెప్పగానే అదిరిపోయి బెదిరిపోయి వెనుకకొచ్చే వ్యక్తి నేను కాదు. నేను ఆ రోజు నాకు అడిగినప్పుడు కూడా చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, ఆ ఇన్ఛార్జ్ గారికి నేను వివరణ ఇచ్చిన, అందులో కూడా క్లియర్గా చెప్పిన, నేను నా ఫౌండేషన్ ద్వారానే మాట్లాడినమ్మా, నేను పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తాను, నేను పార్టీ పరంగా మాట్లాడలేదు. నేను పార్టీ ఉన్నా నాకు కూడా ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత నేను సొసైటీ పెట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీలకు నేను 2014లో వచ్చిన, నేను 2003లో మదర్ ఫౌండేషన్ స్థాపించిన. ఎంతోమంది మహిళలకి, ఒంటరి మహిళలకి భరోసా కల్పిస్తూ సమాజంతో ముందుకెళ్ళిన వ్యక్తిని నేను. కాబట్టి ఆ విషయం గురించి నేను మాట్లాడి వేదికగా చెప్పిన. యూట్యూబ్ వాళ్ళు ప్లస్ శాటిలైట్ వాళ్ళు కాంగ్రెస్ నాయకురాలని పెట్టుకున్నారు, దానికి నేను బాధ్యురాలు కాదు, నన్ను సమాజంలో బాధ్యురాలు చేయకూడదు. అయితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కూడా నేను మేడం గారికి ఇచ్చింది, మీరు ఏ ఛానల్లో ఓటింగ్ పెట్టినా ప్రజలు 92% సంధ్యారెడ్డి గారు మాట్లాడిన మాటలకి సపోర్ట్ చేస్తున్నామని పెట్టారు. 8% వాళ్ళకు వాళ్ళ మనోభావాల లేకపోతే ఏ రకంగా ఉంటే వాళ్ళని కూడా నేను చెప్పినాను, ఏ రకంగా వాళ్ళు తప్పు పడుతున్నారు, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగింది. నేను ఇది బట్టలు నిండుగా ఉంటే బాగుంటుంది అని చెప్పడం తప్ప, నేను ఒక అమ్మగా ఒక అక్కగా నేను చెప్పాను. కానీ నేను జడ్జిమెంట్ ఇవ్వలే ఎవరికైనా సమాజంలో ఒక పొజిషన్ ఉంటుంది. ఎంతోమంది కష్టపడి పైకి వస్తారు. ఇవాళ మదర్ ఫౌండేషన్ 200 మందితో స్టార్ట్ అయింది, 3 లక్షల మంది అయినరు. నాకు కూడా అది ఎంత కష్టాలు పడుకుంటూ పైకి వచ్చినాను. అయితే మనం కష్టాలు పడ్డామని చెప్పేసుకొని మన ఇష్టాలను వేరే వాళ్ళ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదంట.
నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది. మీ వ్యక్తిగత అభిప్రాయం ఉన్నా ఇంకో రకంగా ఉన్నా కానీ పార్టీకి సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చేసి సారీ మీరు అన్నారు. ఇంకొకటి, నేను ఝాన్సీ గారి విషయంలో చాలాసార్లు నేను చెప్పాను, ఝాన్సీ గారు సుమ గారు నిండుగా ఉంటారు, వాళ్ళకి రాలేదండి ఆఫర్స్ అన్న. మరి ఝాన్సీ ఎందుకు ఉరికొచ్చిందో నాకు తెలియదు. ఇవాళ కొత్తగా వచ్చేసి ఆమె ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ చేసింది. ఆ లెటర్ ఎట్లా బయటకు వచ్చిందో అది మీకు ఇప్పటివరకు తెలియదా? తెలియదు, మాకు తెలియదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఎంతసేపటికి ఇన్స్టాగ్రామ్ల మీద సోషల్ మీడియా మన ఏమంటారు ఇంకో ట్విట్టర్ల మీద బతికేటోళ్ళు. నేను పబ్లిక్ మనిషిని, నేను పబ్లిక్లో ఉంటాను. మీరు ఓటింగ్ పెట్టినా అంతే శాతం వచ్చింది. ఇప్పటివరకు కూడా నేను స్పందించలేదు. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చిచ్చి ఇదేం అపలాజ్మెంట్ అంటే, ఝాన్సీకి నీకు చెప్తున్నా, అనసూయ నీకు చెప్తున్నా, సారీ చెప్పి నీ ఇంటికి నేను పేపర్ పంపించలే అమ్మా తల్లి, నీకు సారీ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అసలు నువ్వెవరు నీ ఇంటికి నేను లెటర్ పంపించానా? ఎప్పుడు చూడు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మా పార్టీ అధికారులకు బాధ్యతగా నేను జవాబుదారిది, మీకు కాదు. మీకు సారీ చెప్పిన అనుకుంటున్నారు, మీతో అన్న మాటలు నేను కట్టుబడే ఉన్నా. అంటే ఇప్పటికీ మీరు ఆ మాటల నుంచి నేనేం తప్పుకోవట్లేదు, 100% ఉన్నా. బట్ పార్టీకి సంబంధం లేదు ఇక్కడ. నా వ్యక్తిగత అభిప్రాయం, నా ఫౌండేషన్ మదర్ ఫౌండేషన్ చైర్మన్గా చెప్పిన నేను ఇది నోట్ చేసుకోవాలి. వీళ్ళ లెటర్స్ ట్యాగ్ చేసి పెట్టిండ్రు. నేను ఒక్కటి చెప్తున్నా, ఝాన్సీ గారు నేను ఇప్పటివరకు మిమ్మల్ని అనలేదు. మీరు ఈరోజు ట్వీట్ చేశారు కదా, మీరు ఏ ఉద్దేశంతో చేశారో 20 రోజుల తర్వాత ఇవాళ రియాక్ట్ అయ్యిండ్రు. నేను చాలాసార్లు సవాల్ విసిరినా, మీరు నిజంగా పబ్లిక్లోకి రండి, చర్చా వేదికకు రండి, పబ్లిక్లోకి పంజాగుట్ట సెంటర్కి రమ్మని అనసూయకు సవాల్ విసిరిన చాలాసార్లు. రాదు. ఇన్స్టాగ్రామ్లు పోస్టింగులు తప్ప ఇంకా బయటికి రారు వాళ్ళు. అయితే నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వద్దమ్మా, ట్విట్టర్లో వద్దు. నేను ట్విట్టర్ల మనిషిని, ఇన్స్టాగ్రామ్ల మనిషిని కాదు. నేను ప్రజల మనిషిని. ప్రజలందరూ కొన్ని వేల కాల్స్ చేసి మీకు అందరి డీటెయిల్స్ ఇస్తా, మీరు అభిప్రాయాలు సేకరించండి. మేము మాట్లాడే మాటని మీరు మాట్లాడారు, అందుకే మీరు మాకు నచ్చిండ్రు, మీరు మంచిగా చెప్పారు అని చెప్పారు. అంతే. మీ మీద ప్రెస్ మీట్ పెట్టుకొని కూడా మీ గురించి అంటే మీ మీద విరుచుకుపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. చాలా మంది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి బట్టలు వాళ్ళవి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, మీరెవరు క్వశ్చన్ చేయడానికి అన్నట్టు కూడా ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు అన్నారు, మీరు అనసూయ స్పందించినప్పుడు మా ఇష్టం మాదన్నప్పుడు నాకు ఇష్టం ఉండదా? నాకు వ్యక్తిగత అభిప్రాయం లేదా? నేను ఎవరిని జడ్జిమెంట్ చేయలేదా? అనసూయ నువ్వు చీరనే కట్టుకొని నేను చెప్పలే, జీన్స్ వేసుకున్న డీసెంట్నెస్సే ఉంటుంది, మిడ్డీలు వేసుకున్న డీసెంట్నెస్సే ఉంటుంది, ట్రెండ్గా ట్రెడిషనల్గా మంచిగా ఉండాలన్నా. కానీ నువ్వు ఇదే కట్టుకో, నువ్వు ఇదే వేసుకో నేను జడ్జిమెంట్ చేసినప్పుడు నువ్వు స్పందించాలి. నువ్వెందుకు స్పందించావు? ఇప్పుడు సమాజంలో నేను ఒక అమ్మ అనసూయ నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావా? ఎవరి కోసం సోషల్ సర్వీస్ చేస్తున్నావు? నువ్వు సోషల్ సర్వీస్ చేస్తున్నావా, నేను చేస్తున్నానా? నాకు బాధ్యత ఉందా, నీకు బాధ్యత ఉందా? తెలుసుకుందాం. ట్విట్టర్లో వద్దమ్మా, ఈ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లు నాకు రావమ్మా. నేను ప్రజల మనిషినమ్మా, నేను ఒకటి అర్థం చేసుకో. పాపం పండింది అని ఎవరు పాపం పండింది? ఇప్పుడు ఎవరు పాపం పండేసి ఏడ్చుకుంటే ఎవరు పెట్టిరు ట్విట్టర్లో? నేను పెట్టానా? మీరు ఎన్నిసార్లు పిలిచినా నేను మీ స్టూడియోకి వస్తున్నా. అనసూయ లైవ్లోకి రాలేదు, ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అనసూయ వచ్చి లైవ్లో మాట్లాడొచ్చు కదా, ట్విట్టర్లో ట్యాగ్ చేసుకోవడం కాదు. ఇప్పుడు కూడా నేను రెచ్చగొట్టడానికి మాట్లాడట్లేదు, దయచేసి పబ్లిక్ని రెచ్చగొట్టడానికి నేను మాట్లాడట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తున్నా. అనసూయ గారికి ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, నేను ఒక చెల్లెగా అక్కగానే చెప్పాను. తను రియాక్ట్ అయ్యింది, తను ఎమోషనల్ అయ్యింది. దాన్ని ఇంతటితో సమస్య వదిలేసిన నేను ఆల్రెడీ వారం రోజులు అయ్యింది. వాళ్ళు ఎవరో అడిగారు, దానికి సమాధానం చెప్పారు. ఇక వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చిన్మయ్ గారు వాళ్ళు చిన్మయ్ చిన్న పిల్ల, ఆ అమ్మాయిని నేను పెద్దగా పనిలో కూడా తీసుకోలేదు. తను సోషల్ మీడియాకి ట్యాగ్ చేసింది. అసలు నేను ఏ పొజిషన్లో ఉన్నాను కూడా తెలియదట ఆమెకి. ఇంకొకటి, మీ దాంట్లో వచ్చి సరే వీడియో మొత్తం చూడాలి, వీడియో నేను చూడలేదని చెప్పింది. అంటే నువ్వు సమాజం మీద నీకు ఏం బాధ్యత ఉన్నట్టమ్మా? మొత్తం వీడియో చూడాలి, ఏ సందర్భంలో అన్నది అనేది మీరు చూడాలి. ఇప్పుడు మీరు చిన్న బిట్టు చేసి మీరు ట్యాగ్ చేశారు కదా, మీ దృష్టి మొత్తం గంతే, మీ బతుకులు మొత్తము చిన్న చిన్న పొట్టి బట్టలు, చిన్న చిన్న వీడియోలు చేసి వైరల్ చేయడమే. సమాజానికి మీ వల్ల ఉపయోగం ఏం లేదు. మీ వల్ల సమాజానికి ఉపయోగం ఉంది అనుకుంటే మీరు రండి, కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఎవరిని, మీ అభిప్రాయాలు మీరు చెప్పినప్పుడు మా అభిప్రాయాలు మాకు చెప్తాం. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ట్యాగ్ చేసేసి నా అన్వేష్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తో దేశం మొత్తం తెలుసు. ఆయన మీ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నాడు. మీకు కామెంట్స్ చూసుకోండి, మీరు ఓటింగ్ చూసుకోండి.
మీకు ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి? నేను ప్రజలకు జవాబుదారండి. ప్రజలు నన్ను ఏ వైపు నడిపిస్తారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా, పార్టీలు ఉంటాయండి. 60% ఓట్లు వచ్చినాయి, 100%లో 60% ఓట్లు అయితే 35% వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రజాభిప్రాయమే కదా. ప్రజాభిప్రాయానికి నేను ముందుకెళ్తున్నా. ప్రజాభిప్రాయం ఇది తప్పు, సంధ్యారెడ్డి చెప్పింది అన్నప్పుడు మీరు దేనికంటే నేను దానికి సిద్ధం. వీళ్ళకి కనీసము బయటికి వచ్చి మాట్లాడే అంత ధైర్యం కూడా లేదు వీళ్ళకి. ట్విట్టర్లో మాట్లాడడం కాదు. ఎవరికి సెలబ్రిటీ మీరు? ప్రజలకు జవాబుదారే సెలబ్రిటీ. నేను దాని గురించే చెప్తున్నాను. కానీ ఇప్పుడు మీరు ఈ ఇష్యూని అంతా కూడా బేస్ చేసుకొని అంటే ఒక మాట కూడా ఆవిడ అంటే అనడం జరిగింది, నా మాటల పైన లేకపోతే నా ఇష్యూని పబ్బం గడుపుకుంటున్నారు లేకపోతే కడుపు నింపుకుంటున్నారు అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. సో వేరే ఇంకేమీ లేనట్టు, ఏది మాట్లాడడానికి లేనట్టు మరి ఇలా రేప్ లైన్ గురించి మాట్లాడొచ్చు కదా బయటకు వచ్చి. నాదే పట్టుకొని వారం రోజుల నుంచి అంటే మీరు ఫేమ్ అవ్వడానికి నన్ను యూజ్ చేసుకున్నారు, సరే నా వల్ల తింటున్నారని నేను అనుకుంటాను అని చెప్పి ఆమె ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఒకటమ్మా, మనము మహిళలకి నిండు గప్పుకోమని చెప్పాము. ఇప్పుడు మీరేమంటున్నారు? కష్టపడి మేము పైకి వచ్చినాం అంటున్నారు. పలానా వ్యక్తి కూడా కష్టపడే ఇండస్ట్రీకి వచ్చాడు. మరి ఆయన ఇమేజ్ని మీరు ఎట్లా డ్యామేజ్ చేస్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అభిప్రాయం కదా. ఎవరు కష్టపడతలేరండి? మీ ఉద్యోగంలో మీరు కష్టపడుతున్నారు, నా దాంట్లో నేను కష్టపడుతున్నా, ఆ అబ్బాయి ఉద్యోగంలో ఆ అబ్బాయి కష్టపడుతున్నాడు. కష్టపడకపోతే ఊరికి ఏం రావండి. నేను అనేది ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఒక సెలబ్రిటీ అంటారు కదా, నేను నీలాగా కావాలి అని నేను మాట్లాడలేదు. మీరు ఎవరో కూడా నాకు తెలియదు. మీరు ట్విట్టర్లో అనసూయ గారు ఇట్లా మాట్లాడింది, ఇలా వ్యాఖ్యలు అని చెప్పేసి యూట్యూబర్స్ అడిగితే చెప్పిన, ఆ రోజు కూడా క్లారిటీగా చెప్పిన. మీరు నన్ను ఎదుర్కోలేక నా వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ నా వెనుక లేదు. అది పార్టీ విషయం కాదు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని. కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు పార్టీని లాగడం అనేది మీ చిన్న దమాకు, మీది కోడి దమాకు. ఎందుకంటే నన్ను మీరు దేశవ్యాప్తంగా నాకు వస్తున్న స్పందన చూసి మీరు ఏం చేయాలో అర్థం కాక పార్టీని ఇన్వాల్వ్ చేశారు. పార్టీకి క్లారిటీ ఇచ్చా నేను. ఎందుకంటే డెఫినెట్గా స్పందన